Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి ఈ రకమైన వ్యాఖ్యలు ఆయన చేశారా? మాజీ సీఎం వైఎస్ జగన్ ను అరెస్టు చేయాలంటూ కేంద్ర హోంమంత్రిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి కోరారంటూ నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇక ఆ తర్వాత అమిత్ షా దానికి చెప్పినటువంటి సమాధానం గాని ఇవన్నీ కూడా తనకి తెలిసినట్లుగా కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆయన మీద మండిపడేలా చేస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు. ప్రొఫెసర్ కామెంట్స్ పై మండిపడుతూ ఉన్నారు జనసేన నేతలు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించారు మంత్రి నాదెండ్ల మనోహర్. అమిత్ షాను కలిసి జగన్ ను అరెస్టు చేయాలంటూ పవన్ కళ్యాణ్ కోరినటువంటి వార్తల్లో నిజం లేదంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ నాదెండ్ల మనోహర్ చెప్పారు. జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి బలోపేతం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందంటూ స్పష్టం చేశారు నాదెండ్ల మనోహర్. ఇక అమిత్ షాతో జగన్ అరెస్టుపై చర్చ జరగలేదంటూ నాదెండ్ల మనోహర్ అయితే క్లారిటీ ఇచ్చారు. ఒకసారి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పినటువంటి వ్యాఖ్యలకు నాదెండ్ల మనోహర్ ఇచ్చినటువంటి క్లారిటీ ఒకసారి విందాం. నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు డెఫినెట్ గా విత్డ్రా చేసుకోవాలని. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఒకవైపు కూటమి బలోపేతానికి ఇటు జనసేన గాని అటు టీడీపీ గాని ప్రయత్నిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం. ఈ సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు తీవ్ర చర్చనీయాంశంగా ఒక దుమారాన్నే లేపుతున్నాయి. దీని మీద జనసేన నుంచి కౌంటర్లు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? నేను ఏపీ రాజకీయాల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు చిచ్చు పెట్టాయని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ లేని వ్యాఖ్యలను ఆయన జరిగినట్టు ఉన్నట్టు ఊహించుకొని చెప్పారంటూ ఇప్పటికే జనసేన కీలక నేత, అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. మేము ఇతర పార్టీ నేతలను అరెస్ట్ చేయాలని కోరాల్సిన అవసరం మాకు లేదు. మేము ఎక్కడ కూడా జగన్ అరెస్ట్ పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించలేదు. ఇతర పార్టీ నేతల వ్యవహారాలు కానీ, ఇతర పార్టీ నేతల కేసులు కానీ మేము ఎక్కడ స్పందించలేదు, చర్చించలేదు. మరోపక్క తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు నేరుగా వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలి. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆ రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలన పైన, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల పైనే జనసేన జనసేన పార్టీ నేరుగా ప్రధానమంత్రి మోడీని కానీ అమిత్ షా కానీ అభివృద్ధి కోసమే నిధులు కేటాయించమని అడుగుతాం తప్ప ప్రతిపక్ష పార్టీలు కానీ, వేరే పార్టీ నేతల గురించి కానీ, వాళ్ళ అరెస్టుల గురించి కానీ, కేసుల గురించి కానీ మేము ఎక్కడా చర్చించలేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే తనకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. ఆయన చేసిన వ్యాఖ్యలు వెంటనే విత్డ్రా చేయాలి. ఇది ఏవైతే ఇలాంటి మాటలు కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది. పార్టీ నేతల మధ్య ఇప్పటికే సమన్వయం లేదని రాష్ట్ర వ్యాప్తంగా పలు విమర్శలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో, దాదాపు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మెజార్టీ నియోజకవర్గాల్లో కూటమి నేతలకు టీడీపీ నేతలకు మధ్య సఖ్యత లేదు. అయితే వాటికి సంబంధించి ఓ కమిటీ నియమించామంటూ ఆ కమిటీ చూసుకుంటుంది. ఒకవేళ కమిటీని కూడా దాటి ఈ విభేదాలు ముందుకెళ్తే వారి ఏదైతే జన సైనికుల గౌరవానికి దెబ్బ తగిలితే, మనోభావాలు దెబ్బతింటే ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటే ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ఒక సంచలనమై. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము అభివృద్ధి కోసమే మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, అటు అమిత్ షాని కానీ, మోడీని కానీ కలుస్తాం తప్పితే వేరే పార్టీ నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం కానీ, అరెస్ట్ చేయండి అని కోరే అవకాశం మాకు లేదు అంటే ఆయన స్పష్టం చేశారు. ఎస్ కిరణ్, ఇక్కడే అంటే ఒక లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్, షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్, వీటన్నిటి మీద కూడా ఒక చర్చ జరిగినట్లుగా కూడా చెప్పినట్లుగా
అంటే ఈ వార్తలని కూడా కావాలని చెప్పే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా ప్రొఫెసర్ నాగేశ్వరరావు? నేను ఇక్కడ ప్రధానంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను మనం ఒకసారి గమనించినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇటు నాదన్ల మనోహర్ అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు. తమ పార్టీకి సంబంధించిన నేతలు, తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జగన్ ని అరెస్ట్ లోపలేయండి అని కోరుతున్నారంటూ ఆయన అమిత్ షాను అడిగినట్టు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కూడా మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాటలు చూసినప్పుడు రాజకీయాల్లో ఇన్స్టా ఫ్రెండ్ ఏదైతే ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. ఎందుకు చంద్రబాబు నాయుడుకి జగన్ కి ఏదైతే విభేదాలు ఉంటాయో ఆ విభేదాలతో మనకేం పని? 25 మంది ఎంపీలు కూడా కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు. అటు ఉన్న పార్టీలన్నీ బీజేపీ వైపే ఉన్నాయి. తమకు కాంగ్రెస్ పార్టీ తమ టార్గెట్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా నిర్వీర్యమైంది. కాంగ్రెస్ బలోపేతం కాకూడదని తమ అంతిమ లక్ష్యం అంటూ అమిత్ షా చెప్పాడంటూ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఒక రకంగా గత 2 నుంచి 3 రోజుల నుంచి ఇటు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఎఫ్బితో పాటు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి పేజీలలో విపరీతంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు నేరుగా బీజేపీ జగన్ తోనే స్నేహం కోరుకుంటుంది, చంద్రబాబు నాయుడుతో కోరుకోలేదు అనే వ్యాఖ్యలు కూడా వాళ్ళు ఏవైతే ప్రచారం చేయడంతో, డిజిటల్ మీడియాతో ప్రచారం చేస్తే ఈ వివాదం చిలికి గాలికి వానగా మారింది. ఎట్టకేలకు చివరికి మనోహర్ ప్రెస్ మీట్ పెట్టారు. నేరుగా ఆయన చెప్పారు, మేము వేరే పార్టీ నేతల గురించి మేము ఎక్కడ కూడా అమిత్ షాతో మాట్లాడలేదు, మాకు సంబంధం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. రాజకీయాల్లో జనరల్ గానే అందరూ చెప్పే మాట, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉంటారు. అయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో మీకు కూడా జగన్ తో శత్రుత్వం అవసరం లేదు కదా అనే కోణంలో వ్యాఖ్యలు చేశారంటూ చేసిన వ్యాఖ్యలు ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనమైన. మరొక ఒక రకంగా కూటమిలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు చిచ్చు పెట్టాయి అనడంలో ఎలాంటి సందేహం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎస్ కిరణ్, అయితే ఈ వ్యాఖ్యల మీద జనసేన స్పందించి ఈ వ్యాఖ్యలను ఇటు వెనక్కి తీసుకోవాలి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని చెప్పారు. ఈ పక్షంలో ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు దీని మీద స్పందించి వెనక్కి తీసుకోకపోయినా ఈ వ్యాఖ్యలను దీని మీద కేసులు నమోదయ్యే అవకాశం కూడా ఉందనుకోవచ్చా? రేణు, ఇప్పటికే ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ నాదన్ల మనోహర్ కోరారు. అయితే నాదన్ల మనోహర్ చేసిన విజ్ఞప్తిని ప్రొఫెసర్ నాగేశ్వరరావు పట్టించుకుంటారా లేదా అనే అంశం చూడాలి. మరోపక్క ఏవైతే ఈ వ్యాఖ్యల పైన కూడా జనసేనకు సంబంధించిన నేతలు, ఎందుకంటే కోర్టు మెట్టే అవకాశం ఉంది, ఈ పోలీస్ స్టేషన్ మెట్టెక్కే అవకాశాలు కూడా ఉంది. ఎందుకంటే తాము చెయ్యని వ్యాఖ్యలు అసంబంధ ఆరోపణలు చేయడంతో అవి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ఒక రకంగా కూటమిలో సమన్వయం లేదు అంటూ ఇప్పటికే ఉన్న విమర్శలు మరోపక్క నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, ఈ రెండింటినీ మనం గమనించినప్పుడు కూటమిలో ఏదో జరుగుతుంది అనే ఒక అనుమానం అయితే రేకెత్తిచ్చారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల కాలం మాట్లాడినప్పుడు ఆయన జై అమరావతి కాకోకుండా జై ఆంధ్ర అనాలంటూ చేసిన వ్యాఖ్యలను కూడా సంబోధిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ కూటమిలో సమన్వయం ఉందా లేదా అనే అంశం పక్కన పెడితే ప్రస్తుతానికి ఏదైతే నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను నేరుగా నాదన్ల మనోహర్ ఖండించాడు. జగన్ అరెస్టుతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అమిత్ షాను కానీ కోరలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజలాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి తమకు ముఖ్యమంటూ ఆయన స్పష్టత ఇచ్చారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలపై తన వివరణను కంటిన్యూ చేస్తారా, లేదు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా అనేది వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు, ఆ మాట్లాడిన సందర్భంలో జగన్ ని అరెస్ట్ చేయమని కోరినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పారు. ఇక దాంతో దీనికి అమిత్ షా మాట్లాడుతూ కూడా తాను ఇప్పుడు అంటే చంద్రబాబు ఒక షార్ట్ టర్మ్ ఫ్రెండ్, అంటే తాత్కాలికంగా స్నేహితుడు, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, అంటే ఎప్పటికీ కూడా ఉండేటువంటి ఫ్రెండ్, ఎక్కువ కాలం మనం కొనసాగేటువంటి ఫ్రెండ్ అంటూ అమిత్ షా వ్యాఖ్యానించినట్లు. మీకు మనకెందుకు అంటే
కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా ఇటు బీజేపీ జనసేన మీకెందుకు అంటూ కూడా దీని గురించి మాట్లాడినట్లు అమిత్ షా ఇటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. దీని తరువాత ఇది సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా సర్క్యులేట్ అయింది. ఇక జనసేన దృష్టికి వెళ్ళటం, దీని మీదే స్పందించారు నాదెండ్ల మనోహర్. ఇటువంటివి అంటే వేరే పార్టీ గురించి మాట్లాడటం కానీ, వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గురించి మాట్లాడటం అమిత్ షా దగ్గర ఇటువంటి ఏమీ జరగలేదు. కేవలం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధి ఇలాంటి విషయాలను మాత్రమే చర్చిస్తాం తప్పితే ఇలాంటి విషయాలను మేము చర్చించమంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కోరారు.